గోంగూర పప్పు గిట్ల అండినరంటే పాడ మీద అడ్డంగా వండుకున్నోడు కూడా లేచి నాగిండా చేయకపోతే ఏమైందిరా ఎంకటి అని నిలుసుండబెట్టి నిలది 4 విడికిల కందిపప్పుల 4 పచ్చిమిరపకాయలు చిటికెడి చింతపండు గింతంత నూనె చల్లిర్రంటే నశం లెక్క ఉడికిపోతుంది. గంటలు నానబెట్టి అవసరం లేకుండా ఇక ఉడకాయన నూనెలా మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కలియమాకాయతర ఎల్లిపాయలు సన్నం దరిగిన ఓ కుల్లిగడ్డ ఒక టమాటా కడాయిలో ఇడిచి చంపి మంచి కలుపుకున్నాం. గింతంత ఉప్పు గింతంత ఇంగువ ఎంత తినబుద్దైతే గంత కారపొడి ఉప్పు చల్లుకున్నాక గోంగూరని డౌన్లోడ్ చేసి ఇక శంష అందుకొని కింద మీద బోర్లించుకుంటా ఉండంగా సిగ్గుపడి చితికిపోయి మొహం దీనంగా పెట్టినప్పుడు గోంగూరకు పప్పు అవసరం ఉన్నదని అర్థం చేసుకో. ముందుగానే రుచికి తగ్గంత ఉప్పు చెక్ చేసుకొని 2 నిమిషాలు మరగబెట్టి గింతంత ఎల్లిపాయ కారం 2 అప్పడాలు వేసుకొని తింటే ఉంటది తస్సదియ్య. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే పప్పులు ఉప్పులు మసాలాలు ఆకుకూరలు పండ్లు ఫలాలు దూది నుంచి బట్టలు భూమి నుంచి ఖనిజాలు కనిపెట్టి వెలికి తీసిన మన తాత ముత్తాతలకు పాదాభివందనాలు తెలుపుకుంటాం. అందరికి ఒకటే మొకన వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక గుట్కలు మందు తంబాకు అలవాటు ఉన్నోళ్ళు వేసుకొని దేవుని దగ్గరికి ఒకరి పుణ్యం ఉంటది.